78 ఏళ్ల స్వాతంత్ర దేశంలో బీసీలకు రాజ్యాధికారంలో పూర్తి స్థాయి వాటా దక్కలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇప్పటి వరకు 120 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగినా బీసీల వాటా కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగ సవరణ జరగలేదని కృష్ణయ్య ఆరోపించారు. దేశంలో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న రవీంద్ర భారతిలో బీసీల సమర భేరీ నిర్వహిస్తున్నట్లు కృష్ణయ్య చెప్పారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీల సమరబేరీ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. బీసీలు కనిపించని దోపిడీ, వివక్ష, అణిచివేతలకు గురవుతున్నారని, బీసీల రాజ్యాధికారం కోసం శాంతియుత పోరాటాలకు బీసీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఒక తరం పోరాడితే భవిష్యత్తు తరాలు బాగుపడతాయన్నారు. రాజ్యాంగాన్ని సవరణ చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వేరియస్ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, అది స్కాలర్షిప్లు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, అన్ని విధాలుగా ప్రమోషన్లు ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదే విధంగా నేను కూడా పార్లమెంట్ లో ఓబీసీ బిల్లు పెట్టాలనే ఆలోచనతో గతంలో మీ అందరికీ ఐఐటి ఐఐఎం లో బీసీలకు రిజర్వేషన్ లేదు అని సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు పోయి అడిగాము, అమ్మా మాకు కూడా అవకాశాలు ఇవ్వాలి, మేము రూరల్ ఏరియాకే వస్తాం, ఏది నడుచుకుంటూ వస్తాం, లోకల్ లాంగ్వేజ్ ఒరియా, తమిళ్, కన్నడ, తెలుగులో చదివి వస్తాం, కానీ టాలెంట్ మాకు కూడా ఉన్నది, కానీ మాకు అవకాశం ఇవ్వాలంటే అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పి ఆనాడు ఉన్న ప్రధాని చెప్తే బిల్లు పెడితే లల్లూ ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ మా పిల్లలు ఐఐటి ఐఐఎం లో ఇంజనీర్లు అవుతుండ్రు, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్. అదే విధంగా ఇవాళ ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నట్టు ఆర్ కృష్ణయ్య, మిగతా బీసీ సంఘాలు కూడా ఒకే ఆలోచన ఉన్నారు. మాకు తప్పనిసరిగా మరి మాకున్నటువంటి ఏదైతే అందరికీ లేనటువంటి మా ఒక్కరికే క్రిమినల్ పెట్టారు, క్రిమినల్ ఎత్తేయాలని ఎన్నో రోజులు ఫైట్ చేస్తారు. 3 ఏళ్ల నుంచి విదేశ విద్య స్టైపెండ్ రాకపోతే అమెరికాలో జరిగే బీసీ పిల్లలు, ఒక రజకుడు, ఒక నాయ బ్రాహ్మణుడు, ఒక బంధువులు, చిన్న చిన్న కులాలు, ఒడ్డెరోళ్ళు ఎట్లా అమెరికాకు పోయి చదువుతారు? నువ్వు 20 లక్షలు ఇస్తున్నావని అమెరికాకు పోయారు. విదేశ విద్య కింద కొట్లాడి స్కీమ్ పెట్టించినాం. 20 లక్షలు వస్తాయి, నేను అమెరికాలో పోయి చదువుకొని నేను ఐటీ కంపెనీలో చేరి నెలకు 10 లక్షలు సంపాదించుకొని మా అమ్మ నాయనకు పంపుతా, మా కుటుంబం బాగుపడుతుంది. పిల్లలందరూ అమెరికాకు పోయాడు. ఒడ్డెరోళ్ళు, రజకుడు, నాయ బ్రాహ్మణుడు, చిన్న చిన్న కులాలని, గీతా కార్మికులు, నేత కార్మికులు, గొర్రె కాపరులు పోయి ఆడ ఉన్నారు. హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి పైసలు ఇవ్వకపోతే వాళ్ళందరూ చదువు బంద్ చేసి పెట్రోల్ బంక్లల్లా రోడ్డు వెంబడి కొందరు అయితే అరక తినే బతికైపోయింది. అలా ఇక్కడికి పైసలు రావు, అక్కడ జాబ్ దొరకది. కెనడాలో ఉన్న వాళ్ళకైతే ఇంకా అధ్వానం అయిపోయింది. అందుకే ముఖ్యమంత్రి గారు ఈ స్కాలర్షిప్ బకాయిలు, విదేశీ విద్య బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మిగతా డిమాండ్ కేంద్ర ప్రభుత్వం తగు రీతిగా స్పందించకపోతే వచ్చే నెల లోపల, డిసెంబర్ లోపల పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు పెద్ద ఎత్తున వేలాది మందితోటి చెలో ఢిల్లీ పెట్టి ఉర్రూతలో ఇస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని కండ్లు తెరిపిస్తామని చెప్పి హెచ్చరిస్తాం.